హలో యూట్యూబ్ ఫ్యామిలీ. మా ఇంటి బొజ్జ వినాయకుడు నిమజ్జనం వీడియో ఇవాళ మీ ముందుకి తీసుకొస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా మా వినాయకుడిని నేను కారులోనే తీసుకెళ్తా, నాకు ఇష్టం. సో ఇయర్ అయితే కొంచెం గ్రాండ్గా ఓల్డ్ స్టైల్లో రిక్షా మీద డెకరేషన్ చేసి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ కొన్ని సిచ్యువేషన్లు మనకి అనుకూలంగా అవ్వలేదు. మొత్తానికి ఇయర్ నిమజ్జనంలో అయితే ఇక్కడ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. నేను హ్యాపీగా ఫీల్ అవ్వదలసింది ఏంటంటే, మన పత్తిర్లు అవి ఉంటాయి కదా, ఫ్లవర్స్ అవి ఎప్పుడూ కూడా అక్కడ మన వాటర్లో వేయనీయకుండా అక్కడ మనకి క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు లాగేసుకునేవారు. ఓన్లీ ఒక దేవుణ్ణి మాత్రమే ఇచ్చి కలపమని చెప్పేవారు. కానీ మేము వెళ్ళే టైంలో 5 days, కానీ మార్నింగ్ టైం వెళ్ళడం వల్ల ఎక్కువ మంది లేరు. అక్కడక్కడ చాలా తక్కువ మంది వస్తున్నారు. మార్నింగ్ టైం మ్యాక్సిమం నిమజ్జనాలు తక్కువే ఉంటాయేమో, అందుకనే తక్కువ ఫ్లోటింగ్ ఉందనుకుంటా. మొత్తానికి హ్యాపీ, ఎవరూ లేకుండా ప్రశాంతంగా మా దేవుణ్ణి అయితే మంచిగా సాగనంపాము. నాకు ఒక్క విషయం నచ్చట్లేదు, మంచిగా ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తూ ఆయనకి ఏం కావాలో అన్నీ ఇచ్చుకుంటూ లాస్ట్ రోజు ఆయన అప్పచెప్పేటప్పుడు మాత్రం విసిరేస్తున్నాం. అది కొంచెం బాధగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నిమజ్జనం టైంలో అయితే హ్యాపీగానే ఫీల్ అవుతారు. అట్లనే కలిపేటప్పుడు ఒక రకమైన ఫీల్ ఉంటుంది మనసులో. చాలా బాధాకరమైన విషయం అది. మన ఇంట్లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతున్నారే అన్న బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో మన వినాయకుడిని పెట్టుకోండి, ఆ ఇంట్లో చాలా అంటే చాలా కలకల్లాడుతూ ఉంటుంది ఆ ఇల్లు అనేది. నేను రాజమండ్రిలో ఎక్కువ శాతం మన దేవుళ్ళన్నీ కవర్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు అవ్వలేదు. ఇది వియ్యల్పురం సెంటర్లో ప్రతి సంవత్సరం చాలా అంటే చాలా గ్రాండ్గా డెకరేషన్ చేస్తారు, దేవుడిని మంచిగా పెడతారు. అక్కడ పూజలు కూడా చాలా బాగా జరుపుతారు. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ట్రై చేస్తాను, ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నాయి అవి కూడా కవర్ చేయడానికి. బాగున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. కానీ ఎందుకో నాకు ఈ సంవత్సరం కొన్ని ప్లేసుల్లో దేవుళ్ళని అయితే తక్కువగా పెట్టారేమో అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎక్కడ చూసినా సరే మన వినాయకుడి దగ్గర పాటలు 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 పాటలు, కానీ కొన్ని కొన్ని ఊర్లలో జరిగాయి. అక్కడైతే చాలా గ్రాండ్గానే పెట్టుకున్నారు. మరి సిటీలకు వచ్చేసరికి మరి జనాలందరూ ఎందుకు చేంజెస్ అయ్యారో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే చాలా వరకు ఎక్కడ చూసినా సైలెంట్గా ఉంది. అట్లా ఉండేది కాదు, ఎప్పుడు చూసినా మన దేవుళ్ళ దగ్గర సాంగ్స్ మోగుతూనే ఉండే, డీజే సాంగ్స్. మళ్ళీ వాటిని మంచి మంచి వేరియేషన్లో పెట్టడం, డ్యాన్సులు వేయడం, ఇలాంటివన్నీ చాలా బాగా జరిగాయి. మనకి సంవత్సరం ఎందుకో మరి నాకు బయటికి వెళ్ళి నేను చూడక అనిపిస్తుందో, లేకపోతే నేనున్న ఏరియాలో పెట్టక అనిపిస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే కొంచెం ఫ్లోటింగ్ అయితే తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. మన వినాయకుడి దగ్గర అయితే ఫోటో అయితే మంచిగా తీసుకున్నా. ఆ పక్క గల్లీలో, వియ్యలపురంలోనే ఆ పక్క గల్లీలో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. ఈ కుర్రోళ్ళు పెట్టుకున్నారు, చాలా సందడి సందడిగా ఉంది, కానీ మొత్తం అంతా కుర్ర బ్యాచ్. అంటే పెద్దవాళ్ళు అసలు ఎవరూ లేరు. మార్నింగ్ టైము పెద్దవాళ్ళు వచ్చి ప్రసాదాలు అవి ఇచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారంట. ఈవినింగ్ టైం మాత్రం మన కుర్రోళ్ళే. డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా క్లాసీగా చేశారు. నాకు ఆ బ్లాక్లో ఆ లైటింగ్స్ చాలా కలర్ఫుల్గా, ఆ దేవుడు కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. కొన్ని విగ్రహాలు చూస్తే మనకి చాలా ముచ్చటేసుకొస్తుంది. అంటే ఒక రకమైన ఫీలు, మొత్తం ఏ కష్టాలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా వాటిని అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. అట్లా అనిపించింది దేవుడిని అయితే. ఈ వీడియో అయితే మన నాగసాయి గారు అంటాను కదా, కాకినాడ, నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఇలా ఉండాలి,
మన వినాయకుడిని పెట్టుకుంటే ఎంత సందడిగా ఉండాలి గల్లీలన్నీ అట్లా ఉంది. నేను ఆ వాయిసే డైరెక్ట్‌గా ఇద్దామనుకున్నా. మళ్ళీ కాపీరైట్స్ ఏమైనా పడతాయేమో అని నేను కొంచెం భయపడి ఇవ్వలేదు. నేను షార్ట్ వీడియోలో కాకినాడతో పోస్ట్